నిజముగా మొరపెట్టినా దేవుడు ఆలకించకుండునా. పేతురు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచారు. మీరెవ్వరు పర్ఫెక్ట్ పర్సన్స్ కాదు, మీరెవ్వరు ఏ పాపం లేని వారు కాదు, మీరెవ్వరు పరిశుద్ధులు కాదు, మీరెవ్వరు పర్ఫెక్ట్ కాదు. మీరు పాపులే, బలహీనతల్లో పడేవాళ్లే, పాప స్వభావం ఉన్నవాళ్లే, బలహీనలే అని మీరు విశ్వాసం ఉంచారు. ఎవరి మీద? యేసుక్రీస్తు మీద. ఆయన కోసం బ్రతకాలి, బ్రతికితే ఆయన కోసమే బ్రతకాలి. కింద పడినా మళ్ళా లెగిసి ఆయన కోసమే బ్రతుకుతా. బలహీనున్నైపోయినా మళ్ళా ఆయన కాళ్ళు పట్టుకొని మళ్ళా పైకి లెగిసి ఆయన కోసమే బ్రతుకుతా. ఆయన విడిచి నేను ఎక్కడికి వెళ్ళను, ఆయన సంఘాన్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. ఆయన శరీరంలో అవయవముగా ఉంటూ ఆయన సువార్తలో నేను కొనసాగుతాను. బ్రతుకు ఆయన కోసమే. నువ్వు నిర్ణయించుకున్నావు, విశ్వాసం ఉంచావు. ఆ విశ్వాసము నిన్నేం చేసిందో తెలుసా? నేనేం చేసిందంటే ఆ తండ్రికి కుమారుడిగా, కుమార్తెగా చేసేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు పాటు నువ్వు కూడా ఆయన్ని తండ్రి అని పిలవచ్చు. పరలోక తండ్రినడిగినా